ఇక నిన్న మొత్తం సెన్సేషన్ అయినటువంటి వార్త. సో నిన్న బాగా డిస్కషన్లో ఉన్నటువంటి వార్త ఏదైనా ఉందా అంటే హరీష్ రావు ప్రెస్ మీట్కి సంబంధించిన అంశం. ఇక కేటీఆర్కు బాధ్యతలు అప్పగించిన నేను స్వాగతిస్తా అంటుండు. సో ఇక్కడ క్లియర్ ఒక మెసేజ్ అంటే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సక్సెస్ అయినప్పటికీ కూడా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కేసీఆర్ ప్రసంగం అనేది సప్పగా సాగడం, కవిత లేఖాస్త్రాలు సంధిస్తుంది అనుకుంటుండడం, అండ్ దానికి బలం చేకూరుస్తూ కవిత ఆమె సొంత కార్యక్రమాలు తీసుకోవడం, బీసీ నినాదమని, జో పూలే విగ్రహం పెట్టాలని రకరకాల కార్యక్రమాలతోటి ఆమె దుకాణం ఆమె జెండా పట్టుకొని ఆమె తిరగడం. సో నిన్ననో మొన్ననో కూడా ప్రెస్ మీట్ పెట్టడం, నా మీద ఏమైనా తీవ్ర విమర్శలు వస్తే కూడా నన్ను పార్టీ నుంచి దాని ఏమంటారు సరైనటువంటి స్పందన రావట్లేదు, పార్టీ మమ్మల్ని డిఫెండ్ చేయట్లేదు నన్ను అని చెప్పేసి ఒక ఇంటర్నల్గా ఆమె బాధపడుతున్నాడు కూడా మనకు ఆ ప్రెస్ మీట్ని బట్టి అర్థమవుతుంది. సో కవిత వేరే పార్టీ పెడతాట అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరి దీన్ని నన్ను డిఫెండ్ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీలో మిగతా నాయకులకున్న ఏదైనా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే వాళ్ళకు కరెక్ట్ సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ నా మీద ఇంత ఘోరమైన ట్రోలింగ్స్ వస్తున్నా కూడా పార్టీ స్పందిస్తలేదు అనేసి కవిత బాధపడిన అంశాన్ని చూసినాం. అయితే ఇక్కడ అటు కవిత బాధపడుతుంది, కవిత ఏదో డిస్టర్బ్ చేస్తుంది పార్టీని, ఇటు కేటీఆర్ ఏదో డిస్టర్బ్ చేస్తుండు, రజతోత్సవ సభ ద్వారా కేటీఆర్ఏ నెక్స్ట్ లీడ్ అని చెప్పేసి అయితే సమాజానికి చెప్పే ప్రయత్నం చేసింది కేసీఆర్ అని విమర్శలు రావడం, హరీష్ రావు పార్టీ మారుతాడు ఇక ఎందుకంటే ఇక ఇటు కేటీఆర్కే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్తున్నారు, అక్కడ ఫ్లెక్సీలు కనబడలేదు, ఏది స్టేజ్ మీద ఎక్కడ కూడా పోస్టర్లో హరీష్ రావు ఫోటో లేదు. ఇక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని, కుక్కలు చెప్పిన విస్తరైపోతుంది, కవిత ఓదికి కూస్తుంది, కేటీఆర్ ఓదికి ఇస్తుండు, హరీష్ రావు ఓదికి గుంతుకపోతుండు, కేసీఆర్కి ఏం అర్థమవుతలేదని చెప్పేసి అని అట్లాంటి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఇక మళ్ళీ ముగ్గురు కూర్చుండి ఏం చర్చించుకుర్రో, గట్టిగా ఏం మాట్లాడుకోరో, నీకు కాకుండా అవుతుంది నాకు కాకుండా అవుతుంది అని మాట్లాడుకోరో, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది దాన్ని మనం మూట కట్టుకోవాలి, రేపు పొద్దుగాల అధికారులకు వస్తే మళ్ళీ ఎప్పుడో ఎంజాయ్ చేయొచ్చు అనుకోరు, ఏం డిస్కషన్ జరిగిందో తెలియదు. కానీ మళ్ళీ మొత్తానికి హరీష్ రావు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్కే బాధ్యతలు అప్పగించినా కూడా స్వాగతిస్తా అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా నాకు నష్టమేం లేదు, కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మేము పనిచేస్తామన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినట్టే. సో మొదట్లో కేటీఆర్ సీఎం అని